అన్నయ్య కత్తి తీర జీవా 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 హలో హలో పంచకుట పోలీస్ స్టేషన్ సిఐ గారు ఉన్నారా? ఏంట్రా సిఐకి ఫోన్ చేస్తున్నావా? వస్తే ఏం చెప్తావు? రౌడీజం చేస్తుంటే ఎదురు తిరిగాడని చెప్తావా? గన్నులు అమ్ముకుంటుంటే తిరగబడ్డాడని చెప్తావా? ఓ కుర్రోడు కాలు తీసేస్తే తంతునాడని చెప్తావా? ఏం చెప్తావా? నిజం తెలుసుకో, మిమ్మల్ని ఎరగొడుతున్నందుకు కాదు. సరిగ్గా 10 నెలల క్రితం సంజీవయ్య పార్క్ లో ఓ సాయంత్రం పూట ఉయ్యాలు ఊగుతున్న ఓ చిన్న పిల్లని కాల్చేశా. గుర్తుందా? మర్చిపోయారని చెప్తే చచ్చిపోతావు అస్గార్. నాకు ఆ చావు కారణం కావాలి, దాని తలకు తగిన బుల్లెట్ కావాలి, దాన్ని కాల్చిన గన్ను కావాలి, ఆ గన్ను పట్టుకున్న చెయ్యి కావాలి, ట్రిగ్గర్ నొక్కిన వేలు, గురి చూసిన కన్ను, వాడి ప్రాణం, అన్ని అన్ని కావాలి. చెప్పు. నేను చెప్పలేదు, ఆ పిల్ల నేను చెప్పలేదు. మరైతే ఎవరు చంపారా? రాంకోట చెప్పరా? చెప్పు చెప్పు, వాడికి చెప్పు, చంపేస్తానని చెప్పు. నా మేనకోడలు చనిపోయిన సంవత్సరానికి కరెక్ట్ గా సంవత్సరానికి చంపేస్తాను వాడిని. ఇంకా 2 నెలల టైం ఉంది, 60 రోజులు. ట్రై చేయమను, నన్ను ఆపడానికి ట్రై చేయమను, లేదా పారిపోవడానికి ట్రై చేయమను. అది కుదరకపోతే చావటానికి వెయిట్ చేయమను. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? పులిని వేటాడేటప్పుడు
దారిలో అడ్డొచ్చిన ఊరకొక్కల దగ్గర టైం వేస్ట్ చేయను పో. ఏంటి గొడవ? ఆ మధ్య మీరు ఆ చిన్నపిల్లను చంపేశారు కదా సార్. నేను కాదు రామకోటి, మనం చంపాం. అదే సార్, మనం చంపిన ఆ పిల్ల తాలూకోడు ఎవడో అనుకుంటాను సార్. అభిమన్యుణ్ణి చంపితే అర్జునుడు వచ్చినట్టు వచ్చాడన్నమాట. మాయాబజారు మ్మ్హ్. భారతం. ఆ? ఆ. మనాళ్ళెక్కడా? హాస్పిటల్లో ఉన్నారు. బాగా కుమ్మేశాడు సార్. అక్కడికి పోనీ. ఆపరేషన్ చేస్తే బతుకుతాడంటున్నారు. ఓ 3 లక్షలు ఖర్చు అవుద్ది. చేయిద్దామంటారా? మ్మ్హ్. పోయాక వాళ్ళ ఫ్యామిలీకి 1 లక్ష ఇవ్వు. 2 లక్షలు సేవ్ అవుద్ది. ఈ విషయం వాడికి ఎవరు చెప్పుంటారో అర్థం కావడం లేదు సార్. ఎవరు చెప్పుంటారు? అస్గర్ ఏం చెప్పలేదన్నాడు. పోలీసులకి ఈ విషయం తెలియదు. రంజన్ శ్రీలంకలో ఉన్నాడు. ఇంకెవరు చెప్పుంటారో? డాక్టర్. నెక్స్ట్ టీవీ వీసీఆర్ సెంట్ బాటిల్స్ మందు బాటిల్స్. అంతే సార్. ఓకే, టీవీ ఉంచి వీసీఆర్ తీసుకుపో, మందు బాటిల్స్ ఉంచి సెంట్ బాటిల్స్ పట్టుకుపో. సార్ డిసైడ్ అయ్యాక సైడ్కి వెళ్ళిపో. నెక్స్ట్. నా కోసం ఏం తెచ్చారు? అంటే అమెరికా నుంచి ఏం తెచ్చారు? కెమెరా. ఓహో, ఎవరొచ్చారు? డాడీ. మంచిది, కెమెరా నుంచి డాడీని తీసుకెళ్ళిపో. సార్. పోనీ డాడీ నుంచి కెమెరా తీసుకెళ్ళిపో. అమ్మా, హాయ్ నీలు. హాయ్ తల్లి. హాయ్ డాడ్. వెల్కమ్ వెల్కమ్. హాయ్ అమ్మా. ప్రయాణం బాగా జరిగిందమ్మా. యా. హాయ్ ఆంటీ. హే స్వీటీ. ఏంటి ఇలా చిక్కిపోయావ్? పెళ్ళవలేదని బెంగెట్టుకున్నావా? దిగ్గానే పెళ్లి టాపిక్ ఎత్తా అంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. చూ డాడీ. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. సరే గాని నీ గురించి అందమైన ఇద్దరు అబ్బాయిలు చూశానమ్మా. డాడీ. జోక్ చేశాను రా. డాడీ మీకోసం నేను కెమెరా తెచ్చాను. ఏది? ఇదిగో. ఆ? బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఆ? ఏంటి డాడీ స్పీడ్ తగ్గిపోయింది? ఏజ్ అయిపోయింది కదమ్మా. అవును, వాటర్ తెచ్చావా? ఓ సారీ డాడీ, కార్లో వదిలేశాను. ఒక్క నిమిషంలో తెస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, నా పేరు పశుపతి. 5 లక్షలు వచ్చుకున్నావు. ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని అడగగానే టీవీలో న్యూస్ చదివినట్టు మొత్తం చెప్పేయడమేనా? ఏయ్! వాడికి చెప్తే చెప్పావు గాని ఆ విషయం వెంటనే రామకోటికి చెప్పుండాల్సింది. జాగ్రత్త పడేవాడు కదా. కూతురా? ఉం? అమ్మ నీళ్ళు 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 నీళ్ళు. అమ్మ నీళ్ళు నీళ్ళు. అయ్యో, నా కూతురు ఏం చేయొద్దు, ఏం చేయొద్దు నీ ప్లీజ్. కూతుర్ని వదిలేస్తాను, బట్ ఆన్ 1 కండిషన్. ఏంటో చెప్పు. ఈ చెట్టు చుట్టూ గంటలో 1000 సార్లు పరిగెత్తాలి. నువ్వు ఆగితే ట్రిగర్ లాగుతాను. అలాగే లే. అలాగే అలాగే Come on, పరిగెత్తాను. start. Fast, fast. Faster, run, come on. Come on, run, faster. ప్లీజ్. అయ్యో అయ్యో ఆగండి సార్. ఏదో దేవుడి దయ వల్ల మనం చంపకుండా ఆడే చచ్చాడు. దీన్ని వదిలేయండి సార్.
అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు అచ్చొచ్చినట్లు లేవు. ఈసారికి నా మాటిని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి. అయినా మనం గన్లు అమ్ముకోవాలి కానీ మన గన్లు మనమే వాడేసుకోకూడదు సార్. పార్కులో వద్దు సార్. అమ్మయ్య. సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకన్నయ్య? వేస్ట్ కదా. ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు. టీవీ ఉంది కదరా. టీవీయా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కరెంట్ కూడా లేదు. పద మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం పద. నేను ఈ ఊరికి పని మీద రాలేదురా, పగ తీర్చుకోవడానికి వచ్చాను. నేను ఎక్కడున్నానో ఆ రామకుటి మనుషులకు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం నీకు మంచిది కాదు. ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు. నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను. అందుకే ఇక్కడికి ప్రముఖ వచ్చేసాను. ఫిజిషియన్ అరే, డాక్టర్ ఎంవి కరెక్ట్ శంకర్రావు వచ్చినట్టు. గారు మృతి చెందారు. ఇంకా రేయ్, ఆగ్రా. పూర్తి వివరాలు అందలేదు. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమ కూడా ఉన్నారు. ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్స్ చదువుతున్నారని, సెలవులకు ఇండియా వచ్చారని బంధువులు తెలిపారు. అరే ఫోన్ ఫోన్ ఏడుందిరా? ఒక్క నిమిషం. అన్నా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? తెలీదన్నా. ఎవరు చేస్తుంటారు? బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం ఉంటుందన్నా. నేను ఉండరా. ఇంకెప్పుడు ఫోన్ ఎత్తుకో. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా. కాసేపు వెయిట్ చేయరా. హలో. ఎరా వాడి అడ్రస్ దొరికిందా? దొరికింది సార్. ఎక్కడా? రోడ్ నెంబర్ హలో హలో హలో. వాడు వెనకాలే ఉన్నాడు రా. హలో అమ్మా, ఏం చేస్తారు? ఏం కొరునేమిటి? చిక్కుడుగా వేపుడా? నేనున్నప్పుడు అలాంటివి చేయవు కదా. పర్లేదయ్యా, బీపీ నార్మల్ గానే ఉంది. అవే మందులు కంటిన్యూ చేయండి. అలాగే. ఓకే, వస్తానయ్యా. మంచిదండి. హలో, ఒక్క నిమిషం. నీలు, ట్రావెల్స్ నుంచి ఫోన్. నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు. నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు. మనందరం మంచి కోసమే చెప్తున్నాను. లేకపోతే పోలీసులు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేం. చూసావుగా, అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది. కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు. సరేనా? హలో, కన్ఫర్మ్ చేసేయండి. క్యాండీ, క్యాండీ. ఏ, నమస్కారం. నమస్తే. మీరు? నా పేరు సత్యనారాయణమూర్తి. మీ నాన్నగారు బాగా తెలుసు. ప్లీజ్. ఎలా జరిగింది? హార్ట్ అటాక్. ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా? ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్ళాం. దెబ్బ ఎలా తగిలింది? ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయి ముందుకు పట్టాను. ఓ, నమ్మేలాగే ఉందిలేండి. పోలీసులు కూడా ఇలాగే చెప్పారా? వాట్ యు మీన్? మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది. మీకు తెలియట్లేదా? మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు. ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే, నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వస్తాను. రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి. ముందుకు పడితే దెబ్బ వెనకలా తగిలిందని అడుగుతారు.